శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 2 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 8 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. మఖా నక్షత్రం రాత్రి 10 గంటల 59 నిమిషాల వరకు ఉంది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. అలాగే ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండను గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ కుండలో నీళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయమని చెప్పండి. ఇలా చేసినా కూడా ద్వాంక్షయోగం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, కార్యజయం లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు సింహరాశిలో, రవి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు డేరింగ్ నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తల్లివైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం చేయొచ్చు. సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే చెవులు గుట్టించడానికి మంచి రోజు. అలాగే చెవి ఆభరణాలు ధరించడానికి కూడా చాలా మంచి రోజు. అంతేకాకుండా నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి కూడా మఖా చాలా మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలంటే దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. మోటారు వాహనాలు కొనటానికి, అమ్మటానికి, కొత్తగా కొన్న మోటార్ వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా మఖా చాలా మంచి నక్షత్రం. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి కూడా మఖా మంచిది. సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా చాలా మంచి నక్షత్రం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనాల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. దుబారా ఖర్చుల నుంచి బయటపడండి. అలాగే వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో మేషరాశి వాళ్ళు రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా శుభము కలుగుతుంది, శాంతి చేకూరుతుంది, లాభం కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి నలుగురి మెప్పు పొందటానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే ఈరోజు మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ ప్రమోషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం కావడానికి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు మిథున రాశి వాళ్ళు వివాహానికి సంబంధించి ముఖ్యమైనటువంటి చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూలత మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు తీర్చగలుగుతారు. తదుపరి
సింహరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఆందోళనలు కొన్ని చోటు చేసుకుంటాయి. ఆ ఆందోళనలు అధిగమించాలి. మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని పనుల్లో, కొన్ని వ్యవహారాల్లో కొన్నిసార్లు బాధలు వచ్చినప్పటికీ ఆ బాధలను వ్యక్తం చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా అంతిమంగా ఆ బాధలను తొలగింపజేసుకొని సంతోషాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని జరుగుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో ఎంతో కొంత వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా ఆ పనులన్నింటిలో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మానసిక చింత ఉంటుంది, దాని నుంచి బయటపడండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన స్థాయిలో కాకుండా సామాన్యంగా ఎంతో కొంత ధనలాభం అనేది కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ భంగం కలుగుతుంది, వ్యతిరేకతలు కలుగుతాయి. అంటే సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ధనలాభం మాత్రం సామాన్యంగా ఉంటుంది. అద్భుత స్థాయిలో కాకుండా ఎంతో కొంత సామాన్యమైనటువంటి ధనలాభం పొందే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. మానసికంగా కొన్ని బాధలు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు సమసిపోతాయి. ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళ దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ మీకు కంప్లీట్గా కోఆపరేటివ్గా ఉండటం వల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం బాగా కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంత అద్భుతమైన లాభాలు ఏవి కనిపించటం లేదు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈరోజు కొంత వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. సంఘంలో ఎక్కువ మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా వ్యతిరేకతలు అనుకూలతలుగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా గౌరవ భంగం అనేటటువంటిది ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడటం, ఎక్కువ గౌరవాన్ని పొందటం, ఇలాంటివి చేసే ప్రయత్నం చేయటం చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వరుణ సప్తమి. ఈ సందర్భంగా ఓం వం వరుణాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళాలి. ఓం వం వరుణాయై నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వరుణదేవుడి అనుగ్రహం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే వరుణదేవుడి అనుగ్రహంతో పాటుగా ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావడానికి కూడా ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఓం వం వరుణాయే నమః ఈ మంత్రం చదువుకుంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే ప్రధానంగా ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు, తోట పనులు నిర్వహించుకోవటానికి అనుకూలం. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అంతేకాకుండా వెండి పాత్రలు వాడుకోవటానికి, వెండి పాత్రలను మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రల్లో ఆహారం స్వీకరించడానికి చేసే ప్రయత్నాలకు కూడా
చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.